0 to 100 ODM 7.9 seconds లో వెళ్ళిపోయింది మామ. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మామ టాక్స్ ఆఫీషియల్. మీ అందరి కోసం ఒక సరికొత్త వ్లాగ్తో మళ్ళీ వచ్చేసాం. సో మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఆల్వేస్ సపోర్ట్ చేయండి గైస్. హాయ్ గైస్, మరి మన హుండై క్రెటా చూసారు కదా, ఇది సరికొత్తగా లాంచ్ అయింది ఎలక్ట్రిక్ వెహికల్ ఈవీ. అంటే డిఆర్ఎల్ లైట్స్ చూడండి గాయస్ ఎంత బాగుందో. మెయిన్లీ ఆ పిక్సెలేటెడ్ గ్రాఫిక్ ఫ్రంట్ గ్రిల్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ అనే చెప్పాలి. ఫాస్ట్ ఛార్జర్ ఆప్షన్స్ కూడా ఉన్నది, మీరు ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు కూడా. అలాగే ఫాస్ట్ ఛార్జర్ వచ్చేసరికి 70 నుండి 80,000 వరకు అయితే దీని కాస్ట్ ఉంటుందంట. ఇప్పుడు మీరు చూస్తుంది కార్ యొక్క ఛార్జింగ్ ఫ్లాప్. ఇక్కడే మీరు కార్ కి ఛార్జింగ్ అయితే పెట్టాలి. ఇక్కడ మనకి ఛార్జింగ్ ఇండికేటర్స్ కూడా ఇచ్చారు చూడండి, అంటే కార్ యొక్క ఛార్జింగ్ ఫుల్ అయిందా లేదా చూసుకోవచ్చు. మనల్ని ఇంప్రెస్ చేసేది ఏంటంటే స్టీరింగ్ వీల్ అండి. స్టీరింగ్ వీల్ వచ్చేసరికి లెదర్ ఫినిషింగ్ తో వస్తుంది. స్టీరింగ్ వీల్ మీద అయితే హుండై లోగో అయితే ఇవ్వలేదు. దీని మీద అయితే మనకు ఒక 4 డాట్స్ కనబడుతుంది. ఆ 4 డాట్స్ ఏంటంటే అది మోర్స్ కోడ్ లోని హెచ్ అనమాట. హెచ్ అంటే హుండై అని మనకి అర్థం చేసుకోవచ్చు. మనకైతే 3 మోడ్స్ ఉంటాయి. ఇందులో వచ్చేసరికి నార్మల్, ఎకో అండ్ స్పోర్ట్స్ మోడ్స్ లో కూడా ఉంటాయి, చూడొచ్చు. బ్యాక్ సీట్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉన్నది, చూడొచ్చు. బ్యాక్ సీట్ అయితే చాలా బాగుంది, క్వశ్చనింగ్ కూడా చాలా బాగుంది, అండ్ నీ స్పేస్ కూడా బాగానే ఉన్నది, అండ్ హెడ్ రూమ్ కూడా బాగానే ఉంది, హెడ్ స్పేస్ కూడా బాగానే ఉంది. ఓవరాల్గా వెహికల్ అయితే నాకైతే నచ్చింది గైస్. మరి మీరు కూడా ఒకసారి వచ్చి వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేయండి. వెహికల్ అయితే చాలా బాగుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, మన హుండై క్రెటా ఈవీకి కాంపిటేటర్స్ ఏవేవి ఉన్నాయి అనుకుంటున్నారా? దీనికి కాంపిటేటర్స్ అయితే మనకి ఇక్కడ వచ్చేసరికి ఎంజీ యాస్టర్ జెడ్ఎస్ ఒకటి ఉంది, అలాగే మహీంద్రా ఎక్స్యూవీ BE6 కూడా ఉన్నది. సో చెప్పండి, ఈ ఫ్లాప్స్ వల్ల ఏంటి అడ్వాంటేజ్ ఏంటి? మనకి వెహికల్ రన్నింగ్ లో ఉండేటప్పుడు మోటార్ అనేది హీట్ ఎక్కి ఆటోమేటిక్ గా ఓపెన్ అయ్యి ఎయిర్ పాస్ చేసి మోటార్ కూల్ చేస్తుంది. ఓకే, అంటే వెహికల్ అంటే రన్నింగ్ లో ఉన్నప్పుడు ఫ్లాప్స్ అనేవి ఓపెన్ అవుతాయి, ఆటోమేటిక్ ఓపెన్ అవుతాయి. ఓకే, ఎయిర్ పాస్ చేస్తే అది మోటార్ అనేది కూల్ అవుతుంది. ఓకే ఓకే ఓకే, డన్ డన్. సో దీని యొక్క ఛార్జింగ్ టైం ఎలాగా మా వ్యూవర్స్ చెప్తారా ఒకసారి? ఫుల్ ఛార్జ్ అయితే 4 hours లో పడుతుంది. ఫుల్ ఛార్జ్, ఓకే. రేంజ్ ఎంత వరకు వెళ్ళొచ్చు కరెక్ట్ గా చెప్పండి, పర్లేదు. దీంట్లో ఏంటంటే మనకి 2 ఇంజన్స్ అదే 2 మోటార్స్ ఉంటాయి. అంటే స్టాండర్డ్ రేంజ్ ఒకటి, లాంగ్ రేంజ్ ఒకటి. స్టాండర్డ్ రేంజ్ అనుకో ఫుల్ ఛార్జ్ 490 kilometers వస్తుంది. ఫుల్ ఛార్జ్ పెడితే 490 kilometers వెళ్ళిపోవచ్చు, అంటే ఇంచుమించు హైదరాబాద్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, అదే లాంగ్ రేంజ్ అనుకోండి. లాంగ్ రేంజ్ అంటే 473 kilometers, ఇది 390. ఓకే, సరే ముందు మీకు ఎంత చెప్పాను? 490 అన్నా. 390. ఓకే, 390. లాంగ్ రేంజ్ అంటే 473 kilometers. లాంగ్ రేంజ్ లో 473 kilometers. సో స్మాల్ కరెక్షన్స్ గైస్, లాంగ్ రేంజ్ లో వచ్చేసరికి 473 kilometers వెళ్ళొచ్చు అంట సింగిల్ ఛార్జ్ తో. సో దీనికి ఏమన్నా ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఫాస్ట్ ఛార్జింగ్ 4 hours లో ఎంత పర్సెంటేజ్ ఎక్కుతుంది ఛార్జింగ్? 100%. 4 hours అంటే ఫాస్ట్ ఛార్జర్. నార్మల్ గా ఛార్జెస్ అయితే 11 hours పడుతుంది. నార్మల్ ఛార్జర్ అయితే 11 hours పడుతుంది. ఓకే, సో వెహికల్ తో మాకు ఏమైనా ఇప్పుడు వెహికల్ మా వ్యూవర్స్ కానీ ఎవరైనా కొంటే వెహికల్ తో మీరు ఏమైనా ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చే ఆప్షన్ ఏమైనా ఉందా? లేదు అనుకుంటే ఫాస్ట్ ఛార్జర్ కి మనం ఏమైనా సెపరేట్ గా కొనుక్కోవాలా? దీంట్లో మనకి విత్ ఛార్జర్, వితౌట్ ఛార్జెస్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, విత్ ఛార్జర్ అయితే కంపెనీ నుంచి మనకి ఛార్జర్ వస్తుంది, వితౌట్ ఛార్జర్ అయితే మనం పర్చేజ్ చేసుకోవాలి. విత్ ఛార్జర్ బండితో ఆటోమేటిక్ గా ఛార్జింగ్ ఒకటి వస్తుంది. విత్ ఛార్జర్ తో మన వెహికల్ పర్చేజ్ చేసుకుంటే మన హోమ్ దగ్గర ఇంటికి వచ్చి మొత్తం ఇంటికి వచ్చి అక్కడ ప్లేస్ అంతా చూసుకొని ఛార్జింగ్ ఫిట్ చేస్తారు. ఓకే, బేసిక్, మిడ్, హై ఎండ్ వర్షన్స్ అలాంటివి ఏమైనా ఉంటాయా? ఉంటాయి, బేసిక్, మిడ్, హై ఎండ్. ఓకే, కాస్ట్ ఎలాగా, రేంజింగ్ ఎలాగా? కాస్ట్ వచ్చేసరికి స్టార్టింగ్ 20 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, టాప్ ఎండ్ వచ్చేసరికి 26 lakhs వరకు రన్నింగ్. ఓకే, దీంట్లో సో స్టార్టింగ్ వచ్చేసరికి 20 lakhs నుండి స్టార్టింగ్ అంట. అలాగే టాప్ ఎండ్స్ ఎంత అన్నారు? 26 lakhs. టాప్ ఎండ్ వచ్చేసరికి 26 lakhs అనమాట. ఇది ఫ్రంట్ సీట్స్ మనకు వచ్చేసరికి వెంటిలేటర్ సీట్స్. అంటే మనకి ఎప్పుడైనా లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఏమైనా బ్యాక్ సైడ్ కానీ కింద మనకి చెమట ఏం పట్టుకుంటే సీట్లలో నుంచి కూడా మనకి ఏసీ వస్తుంది. ఏసీ వచ్చి మనల్ని కూల్ చేస్తుంది. దానివల్ల మనకి లాంగ్ జర్నీ చేస్తే మనకి ఇబ్బంది ఉండదు. సీట్ ఫంక్షన్ ఏంటంటే మన వెహికల్ రన్నింగ్ చేసేటప్పుడు మనకి సీట్ అనేది ఎంత ఇదిగా కావాలో మనం సెట్ చేసుకోవచ్చు. ఏ సిట్టింగ్లో కావాలనుకో మనం అదే సెట్ చేసుకున్న తర్వాత మనం ఇంజిన్ ఆఫ్ చేసుకుని వెహికల్ మనం దిగాక కూడా ఆటోమేటిక్గా అదే వెనక్కి వెళ్ళి మనం డోర్ ఓపెన్ చేసుకుని మళ్ళీ డోర్ క్లోజ్ చేసి ఆటోమేటిక్గా సీట్ అనేది సెట్ చేసుకుంటుంది.
మరి చూసారు కదా వ్యూవర్స్, ఇంకా మన హుండై క్రీటా ఈవీ గురించి ఏమైనా స్పెషల్ ఫీచర్స్ అండ్ అలాగే దీని మీద ఇంకేమైనా డిస్కౌంట్స్ ఉన్నాయా అని తెలుసుకోవాలనుకుంటే మన బిర్లా జంక్షన్ దగ్గర ఉండే లక్ష్మీ హుండై షోరూమ్ కి విజిట్ చేయండి గైస్. మరి ఈ వ్యూవర్స్, నేనైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ న్యూలీ లాంచ్డ్ హుండై క్రీటా ఈవీది ఇచ్చాననే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ వ్లాగ్ కి ఏ కార్ కి మనం రివ్యూ చేయాలనేది కూడా మీరు మన కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. సో అలాగే మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.